హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రశాంత్ ఎస్ఏపీ యూట్యూబ్ ఛానల్. నేను మీ ప్రశాంత్. సో నా ప్రీవియస్ వీడియోలో మనం స్టాండర్డ్ యాట్రిబ్యూటివ్ అంటే ఏంటో తెలుసుకున్నాము, ప్రాక్టికల్గా కూడా చూసాము. సో ఈ వీడియోలో టైమ్ యాట్రిబ్యూటివ్ అంటే ఏంటో చూద్దాం ఒకసారి. సో టైమ్ యాట్రిబ్యూటివ్ అంటే ఏంటి? సో టైమ్ యాట్రిబ్యూటివ్, టైమ్ డైమెన్షన్ యాట్రిబ్యూటివ్ గివ్స్ ది ఇన్ఫర్మేషన్ లైక్ డేట్, మంత్, ఇయర్, క్వార్టర్ అన్నట్టు. అంటే నథింగ్ బట్ ఏంటంటే ఈ టైమ్ డైమెన్షన్ అట్రిబ్యూటివ్ చేసుకుంటే ఏమైందంటే, మీకు ఇంతకుముందు మీకు ప్రీవియస్ క్లాసెస్లో చెప్పాను. లైక్ ఎం టైమ్ డైమెన్షన్ అనే టేబుల్ ఉంటుంది మనకి ఒక పర్టికులర్ స్కీమాలో. సిస్ అండర్ స్కోర్ బిఐ అనే స్కీమాలో మనకి టైమ్ డైమెన్షన్ టేబుల్స్ ఉంటాయి. ఆ టేబుల్స్లో మనకి డీటెయిల్ టైమ్ ఇన్ఫర్మేషన్స్ అనేవి ఉంటాయి. సో వాటిని యూజ్ చేసుకొని మనము ఇవన్నీ అచీవ్ చేయొచ్చు. డైరెక్ట్ లైక్ మంత్ లెవెల్ డేటా, ఇయర్, క్వార్టర్ అనే డేటా క్లియర్గా తెచ్చుకోవచ్చు. సో ఎలా ఇప్పుడు చూద్దాం. మనం బేసిక్గా ఈ టైమ్ డైమెన్షన్ అట్రిబ్యూటివ్ అనేది ఎప్పుడు వాడతాము. సో మన టేబుల్స్ బేసికల్ మన వ్యూస్లో టేబుల్స్ ఉంటాయి. లైక్ సో మాస్టర్ డేటా టేబుల్స్ కానీ కావచ్చు. ప్రీవియస్లీ చెప్పాను మాస్టర్ డేటా అంటే ఏంటి, ట్రాన్సాక్షన్ డేటా అంటే ఏంటని. సో ఆ టేబుల్స్లో మనకి డేట్ అనే ఫీల్డ్ ఉంటుంది. ఆ డేట్ని యూజ్ చేసుకొని, ఆ డేట్ని బేస్ చేసుకొని మనకి క్వార్టర్ లెవెల్ డేటా, మంత్ లెవెల్ డేటా, ఇయర్లీ లెవెల్ డేటా రావాలని అనుకుంటారు. సో ఆ టైంలో మనం ఏం చేస్తామంటే సింపుల్గా ఈ డేట్ని ఈ టైమ్ యాట్రిబ్యూట్ వ్యూతో జాయిన్ చేసుకొని ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెచ్చుకోవచ్చు మనము. సో అది చూద్దాం ఒకసారి క్లియర్గా, ఎట్లా టైమ్ డైమెన్షన్ యాట్రిబ్యూట్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం ఒకసారి. సో ఈ టైమ్ డైమెన్షన్ యాట్రిబ్యూట్ అంటే మనకు అందులో టూ టైప్స్ ఉంటాయి. మనకి ఫిజికల్ ఇయర్ అని ఒకటి ఉంటుంది, గ్రిగోరియన్ అని ఉంటుంది. ఫిజికల్ ఇయర్ అంటే ఏంటి, గ్రిగోరియన్ అంటే ఏంటి చూద్దాము. గ్రిగోరియన్ గ్రిగోరియన్ అంటే ఏంటంటే నథింగ్ బట్ లైక్ క్యాలెండర్ ఇయర్ అని అంటే బేసిక్ క్యాలెండర్ ఇయర్ అన్నట్టు. సో ఒకసారి ప్రాక్టికల్గా చూద్దాం అది. సో ఒకసారి మీకు ఇక్కడ టేబుల్స్లో చూపిస్తాను. మీకు ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో చెప్పాను కదా, లైక్ ఎస్వైఎస్ అండర్ స్కోర్ బిఐ అనే స్కీమా ఉంటుంది. ఆ స్కీమాలో మనకి డేట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ డేటా అయితే ఉంటుంది. సో మనకి టైమ్ అట్రిబ్యూటివ్స్లో టూ టైప్స్ ఉంటాయని చెప్పాను కదా, గ్రిగోరియన్ అని ఒకటి వచ్చేసి అండ్ ఇంకోటి వచ్చేసి ఫిజికల్ ఇయర్ అని. సో ఇక్కడ చూసినట్టయితే ఇన్ఫర్మేషన్ టేబుల్ ఇన్ఫర్మేషన్ అని ఉంది. ఎం అండర్ స్కోర్ ఫిజికల్ అండర్ స్కోర్ క్యాలెండర్ అని ఉంది కదా. ఈ టేబుల్ ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే ఆ ఫిజికల్ ఇయర్ యాట్రిబ్యూట్ అనేది ఎప్పుడైతే మనం ఫిజికల్ ఇయర్ అని మెన్షన్ చేసి క్రియేట్ చేస్తామో అప్పుడు ఇది యూజ్ అవుతుంది. సో ఫస్ట్ ఒకసారి మీకు యాట్రిబ్యూటివ్ అది ఎలా ఉంటుందో ఓపెన్ చేసి క్రియేట్ చేసి చూద్దాము, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో మన ప్యాకేజ్ వచ్చేసి ఎన్ అండర్ స్కోర్ సిఎల్. సో ఇక్కడ ఒకసారి ఫస్ట్ క్రియేట్ చేద్దాం మనం యాట్రిబ్యూటివ్ టైప్. మన యాట్రిబ్యూటివ్ టైప్ వచ్చేసి టైం కదా, టెస్ట్ ఒకటి క్రియేట్ చేద్దాము టైం. సో యాట్రిబ్యూటివ్ అండ్ ఇక్కడ సబ్ టైప్ వచ్చేసి టైం అండి. లెట్స్ క్లిక్ ఆన్ టైం. సో ఇక్కడ చూసినట్టయితే క్యాలెండర్ టైప్ అని ఉంటుంది. ఇక్కడ టూ ఉన్నాయి, గ్రిగోరియన్ అండ్ ఫిజికల్ ఇయర్. గ్రిగోరియన్ అంటే నథింగ్ బట్ పర్టికులర్ మన జనరల్ క్యాలెండర్ ఇయర్ అన్నట్టు. అండ్ ఫిజికల్ ఇయర్ అంటే అది చూద్దాం ఒకసారి. ఫిజికల్ ఇయర్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ టూ వచ్చినాయి. మనకి ఏంటివి, వేరియంట్ స్కీమా అని వచ్చింది, వేరియంట్ అని వచ్చింది. అవి ఏంటో చూద్దాం ఒకసారి. సో వేరియంట్ స్కీమా అండ్ వేరియంట్ అంటే ఏంటి, ఇది ఫిజికల్ ఇయర్ అంటే మన బేసిక్గా మనం ఎప్పుడైతే వ్యూ అనేది ఫిజికల్ ఇయర్ బట్టి క్రియేట్ చేస్తామో అప్పుడు మనకు ఖచ్చితంగా మనకి ఒక టూ టేబుల్స్ అయితే ఇంపార్టెంట్ అండి. T009 అండ్ T00B అనే ఎస్ఏపి టేబుల్స్ ఉంటాయి. ఆ టేబుల్స్ అనేటివి ఖచ్చితంగా మన స్కీమాలో ఉండాలి. సో ఇప్పుడు మనకి ఈ స్కీమాలో ఆ టేబుల్స్ అయితే ఉన్నాయి, మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ వేరియంట్ అంటే ఏంటి, K1, K2, K3 అని ఉన్నాయి కదా, ఈ వేరియంట్స్ అంటే ఏంటో కూడా చూద్దాం. సో ఇది మళ్ళీ క్రియేట్ చేద్దాము. ఇప్పుడు మనం ఒకసారి టేబుల్స్లోకి వెళ్దాం. ఇక్కడికి వెళ్ళినట్టయితే మన స్కీమా. సో మీకు టూ టేబుల్స్ చెప్పాను కదా, T009, T009B అని. సో ఆ రెండు టేబుల్స్ ఉంటేనే మనకి ఫిజికల్ ఇయర్ అనే యాట్రిబ్యూట్ వ్యూ అయితే చేయగలుగుతాము. సో ఇప్పుడు ఆ టేబుల్ చూద్దాం ఒకసారి. ఇట్స్ ఫిల్టర్ ఆన్ T09. సో ఇది ఒక టేబుల్. సో ఇక్కడ చూసినట్టయితే T009 ఉంది, T009T రెండు ఉన్నాయి టెక్స్ట్ టేబుల్. సో ఈ రెండు టేబుల్స్ ఉంటేనే మనకి ఈ ఫిజికల్ ఇయర్ అనే యాట్రిబ్యూట్ చేయగలుగుతాం, డేటా అనేది జనరేట్ చేయగలుగుతాం ఇక్కడ. సో ఇది చూసినట్టయితే దీని ఇన్ఫర్మేషన్ చూద్దాం డేటాది. సో ఇందులో మనకి వేరియంట్స్ ఉంటాయి, వేరియంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇంతకుముందు మనం చూసాం K1, K2, K3 అని. సో ఇది ఆ ఇన్ఫర్మేషన్ అన్నట్టు. సో K1 అంటే వచ్చేసి మనకి ఎలా ఉంటుంది, నార్మల్ ఇక్కడ ఈ టేబుల్లో డిస్క్రిప్షన్ అనేది మెన్షన్ చేయలేదు, కాలం అనేది రెప్లికేట్ అవ్వలేదు ఇక్కడ. సో బేసిక్గా చెప్తాను మీకు. K1 అంటే ఏంటి, ఇయర్లో మనకి ఎన్ని
పీరియడ్స్ ఉంటాయి. ఒకటే పీరియడ్ బేస్ చేసుకొని వచ్చేది K1 అన్నట్టు, క్యాలెండర్ ఇయర్ వన్ పీరియడ్ అని. K2 అంటే నథింగ్ బట్ ఒక ఇయర్‌లో లైక్ 2 పీరియడ్స్‌ని బేస్ చేసుకొని వచ్చేది K2. లైక్ K3 అంటే వచ్చేసి ఇయర్‌లో 3 పీరియడ్స్, అంటే ఇయర్‌ని 3 ఈక్వల్ పీరియడ్స్‌గా స్ప్లిట్ చేసేది K3. K4 అంటే నథింగ్ బట్ 4 పీరియడ్స్‌గా డివైడ్ చేస్తుంది. లైక్ 3 పీరియడ్స్ అని చెప్పాను కదా! 3 పీరియడ్స్ అంటే లైక్ ఒక్కొక్క పీరియడ్‌లో 4 మంత్స్ వచ్చేటట్టు స్ప్లిట్ చేసుకుంటదన్నట్టు. అవి వేరియంట్స్ అంటే ఈ వేరియంట్ పెట్టుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ K3 అని పెట్టుకున్నామంటే మనకి 3 పీరియడ్స్‌తో జనరేట్ అవుతదన్నట్టు. K1 అని పెట్టుకుంటే ఒకటే పీరియడ్, అంటే నథింగ్ బట్ జనవరి నుంచి డిసెంబర్ దాకా ఒకటే పీరియడ్‌లో ఉంటదన్నట్టు. స్ప్లిట్ అవుతదన్నట్టు. డేట్ ఒకటే పీరియడ్ లెక్క చూపిస్తదన్నట్టు. అది వేరియంట్ అన్నట్టు ఇన్ఫర్మేషన్. సో, దాని ఇన్ఫర్మేషన్ T00T. ఈ 2 టేబుల్స్ అనేటివి మనకి ఖచ్చితంగా ఉండాలి ఫిజికల్ ఇయర్‌కి. సో, దాని టేబుల్ కూడా చూపించాను. ఇక్కడ మీకు SYS_VI స్కీమాలో మీకు చెప్పాను కదా టేబుల్స్ ఉంటాయని. సో, ఒకటొచ్చేసి ఫిజికల్ ఇయర్, ఈ టేబుల్ ఫిజికల్ ఇయర్ క్యాలెండర్. సో, ఈ టేబుల్ కావాలి. ఇంకోటి గ్రిగోరియన్ అంటే నథింగ్ బట్ క్యాలెండర్ ఇయర్. వాటికి వచ్చేసి మనకి టేబుల్స్ ఇంపార్టెంట్. M_time dimension, M_time dimension_month, వీక్, ఇయర్ ఇవన్నీ ఇంపార్టెంట్ అన్నట్టు. సో, ఇప్పుడు ఒకసారి క్యాలెండర్ ఇయర్ సంబంధించిన డేటా చూద్దాం. M_time dimension డేటా చూద్దాం ఒకసారి. సో, ఇందులో ఆల్రెడీ డేటా ఉంది. సో, మనకు కావాల్సిన విధంగా డేటా జనరేట్ చేసుకోవచ్చు యాక్చువల్‌గా. ఒకసారి ఈ డేటా అయితే నేను డిలీట్ చేసి మళ్ళీ మీకు క్లియర్‌గా చూపిస్తాను ఎలా ఉంటదనేది. సో, delete this data from M_time dimension, delete all rows. ఇక్కడ delete catalog ఆబ్జెక్ట్ అంటే నథింగ్ బట్ ఇది ఇలా పెడితే మీకు టేబులే డిలీట్ అయిపోతుంది. delete all rows అని పెడితే ఆ లోపల ఉన్న ఎంట్రీస్ డిలీట్ అవుతాయి. సో, ఇది డేటా డిలీట్ అయిపోయింది. ఒకసారి రిఫ్రెష్ చేసి చూద్దాం ఈ టేబుల్ ఎంట్రీస్. ఇప్పుడు చూడండి అన్ని డిసపియర్ అయిపోతాయి ఎంట్రీస్. అంతా క్లియర్ అయిపోయింది. సో, M_time dimensionలో ఫస్ట్ మనం క్యాలిక్యులేషన్ యూజ్ చేసుకునేటప్పుడు ఈ టేబుల్‌లో మనకి కావాల్సిన విధంగా డేటా లోడ్ చేసుకోవాలి. ఎలా కావాలి డేటా అనేది. సో, ఇప్పుడు అది చూద్దాం ఒకసారి. సో, మనకి ప్రీవియస్‌గా క్విక్ వ్యూ అని చెప్పాను కదండీ! క్విక్. సో, అది యూజ్ అవుద్ది ఇప్పుడు ఇక్కడ మనకి. హెల్ప్‌లోకి వెళ్తే ఇక్కడ మనకి క్విక్ వ్యూ అని ఉంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక జనరేట్ టైమ్ డేటా అని ఉంది. సో, మనం ఇప్పుడు దీనికి క్యాలెండర్ ఇయర్ డేటాని జనరేట్ చేయబోతున్నాము. ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మీకు ఈ సిస్టంలో అన్నట్టు నెక్స్ట్. సో, ఇప్పుడు ఇక్కడ క్యాలెండర్ టైప్ మీరు ఏ డేటా జనరేట్ చేయాలి. ఫిజికల్ అంటే ఇప్పుడు ఇక్కడ ఫిజికల్ అని పెడితే ఈ ఫిజికల్ దాంట్లో జనరేట్ అవుద్ది డేటా. సో, గ్రిగోరియన్ అని పెడితే క్యాలెండర్ ఇయర్ ఈ టేబుల్‌లో జనరేట్ అవుద్ది అన్నట్టు. సో, నాకు 2010 నుంచి 2020 ఈ 10 ఇయర్స్ ఇన్ఫర్మేషన్ దాకా జనరేట్ అవ్వాలి నాకు. సో, గ్రాన్యువాలిటీ అంటే ఏంటి? గ్రాన్యువాలిటీలో మనకి ఇన్ని ఉన్నాయి. ఇయర్, మంత్, వీక్, డే, అవర్, మినిట్స్, సెకండ్స్. సో, ఇక్కడ ఇయర్ అని పెడితే నాకు ఎన్ని రికార్డ్స్ వస్తాయి? 10 to 20 అంటే ఇదంటే 10 ఇయర్స్ కాబట్టి నాకు ఓన్లీ 10 రికార్డ్స్ వస్తాయి ఇయర్ అని పెడితే. అంటే ప్రతి ఒక్క ఇయర్‌కి ఒక రికార్డ్ జనరేట్ అవుద్ది అన్నట్టు. మంత్ అని పెడితే ఇయర్లీ 12 మంత్స్, 12 ఇంటూ 10 అన్ని రికార్డ్స్ జనరేట్ అవుతాయి అన్నట్టు. నేను డే పెడితే ప్రతి రోజుది రికార్డ్ జనరేట్ అవుతుంది అన్నట్టు. ఫినిష్ నేను డే వైజ్ పెట్టాను. సో, ఫినిష్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అంటే డేటా జనరేట్ అయింది. సో, ఒకసారి ఈ టేబుల్ ఇప్పుడు రిఫ్రెష్ చేసి చూద్దాం. ఇక్కడ డేటా వస్తది. సో, ఇక్కడ వచ్చింది కదా డేటా. ఇప్పుడు మీకు ఇక్కడ డేటా వచ్చేసింది. సో, ఇక్కడ చూసినట్టయితే 2010 నుంచి డేటా ఉంది. జనవరి నుంచి ఉంటది. మనకి ఎక్కడ దాకా ఉంటది ఇన్ఫర్మేషన్ 2020 దాకా ఉంటదండి. మొత్తం అండి. ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ రోస్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ రోస్ ఇంక్రీజ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు ఇట్లా. 2020 దాకా ఉంటది ఇన్ఫర్మేషన్. సో, అలా మనం డేటా జనరేట్ చేసుకుంటాము. క్యాలెండర్ ఇయర్ డేటా జనరేట్ చేశాను ప్రస్తుతానికి నేను ఇప్పుడు. సో, ఇప్పుడు వ్యూ క్రియేట్ చేద్దాం. టైమ్ అట్రిబ్యూటివ్ ఒకటి క్రియేట్ చేద్దాము. సో, ఆ టైమ్ అట్రిబ్యూటివ్ ఎందుకనేది మీకు చెప్పాను కదండి. సో, ఒక వ్యూ వేరే మాస్టర్ డేటా వ్యూస్‌లో మనకి టైమ్ డేటా ఉంటది. దాంట్లో మనకి ఇయర్లీ గానీ, మంత్లీ గానీ, క్వార్టర్లీ గానీ డేటా కావాలన్నప్పుడు మనం ఈ మాస్టర్ జనరేటెడ్ వ్యూ లైక్ టైమ్ జనరేటెడ్ వ్యూతోని జాయిన్ చేసుకొని మనకు కావాల్సిన విధంగా ఇక్కడ చూసినట్లయితే డీటెయిల్ లెవెల్ ఇన్ఫర్మేషన్ లైక్ మంత్, క్వార్టర్, ఇయర్ ఇవన్నీ వచ్చినాయి కదండి. వీటన్నిటిని డైరెక్ట్ అక్కడ మనం వాడుకోవచ్చు. లైక్ డేట్‌తో జాయిన్ చేసేసుకొని ఈ పర్టికులర్ డేట్‌కి ఉన్న కరెక్ట్ క్వార్టర్స్, మంత్ అవన్నిటిని మనము తీసుకోవచ్చు అన్నట్టు. ఆ పర్పస్ కోసం ఇది వాడుకోవచ్చు. సో, ఒకసారి ఇక్కడ క్రియేట్ చేద్దాం టైమ్ డైమెన్షన్. సో, ప్రీవియస్‌గా మనమైతే స్టాండర్డ్‌ది ఒకటి క్రియేట్ చేసాం ప్రీవియస్ వీడియోలో. సో, ఇప్పుడు మనం టైమ్‌ది చేస్తున్నాము.
రైట్ క్లిక్, సింపుల్గా అట్రిబ్యూట్ వ్యూ మీద రైట్ క్లిక్ ఇచ్చేసి న్యూ అట్రిబ్యూట్ వ్యూ ఏంటది, టైం. సో ఇది వచ్చేసి టైం అన్నట్టు. సో ఇక్కడ టైం పెట్టుకోవాలి మనము. ప్రీవియస్లీ స్టాండర్డ్ చేసాం, ఇప్పుడు టైం. సో ఇక్కడ మనం ఫిజికల్ ఇయర్ గ్రిగోరియన్ మీద ఎలా క్రియేట్ చేయాలో చూపించేస్తాను సింపుల్గా. సో గ్రిగోరియన్ గ్రాన్యువాలిటీ ఇందాక చెప్పాను కానీ ఇప్పుడు ఈ జనరేషన్ ఎలా అయింది, గ్రాన్యువాలిటీలో మనం డేట్ బేస్ చేసుకొని అయింది కాబట్టి ఈచ్ డేట్కి వచ్చింది రికార్డు. అలాగే ఇక్కడ కూడా చేసుకుందాము. సో ఇప్పుడు డేట్ పెట్టుకుంటే డేట్తో వస్తుంది, ఇప్పుడు ఇయర్ పెట్టుకుంటే మనకి ఇక్కడ 10 రికార్డ్స్ వస్తాయండి. మళ్ళీ ప్రతి ఇయర్కి ఒక రికార్డ్ టైప్ అని పెట్టేసుకొని ఫినిష్ కొడదాము. ఫినిష్ కొడితే ఆటో క్రియేట్ అని ఉంది ఆప్షన్, డైరెక్ట్గా వచ్చేసింది. చూసినట్టయితే ఇక్కడ డేటా ఫౌండేషన్ డైరెక్ట్ టేబుల్ తీసుకుంది, m_time_dimension. సో మనం ప్రీవియస్గా చూసాం, క్యాలెండర్ ఇయర్ పెట్టుకున్నాం కాబట్టి నేను చెప్పాను క్యాలెండర్ ఇయర్ అంటే ఏంటి. క్యాలెండర్ ఇయర్కి మనకి m_time dimension టేబుల్స్ ఉంటాయి. సో అందుకే డైరెక్ట్ మనకి తీసేసుకుంది డేటా ఫౌండేషన్లో. సో అదే ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది దానికి కావాల్సిన ఫీల్డ్స్. ఇక్కడ చూసినట్టయితే అన్ని ఫీల్డ్స్ ఉంటాయి. సో ఇంకా మీకు హవర్స్, మినిట్స్ ఇలాంటివి కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు సిమాటిక్స్లో చూసినట్టయితే డైరెక్ట్ వచ్చేస్తుంది. మనం ఏం చేయాల్సిన లేదు, సింపుల్గా దీన్ని యాక్టివేట్ చేసేసుకుంటే సేవ్ అండ్ యాక్టివేట్ చేస్తే ఇది యాక్టివేట్ అవుతుంది. వన్స్ ఇది యాక్టివేట్ అయ్యాక మనం ప్రివ్యూ అయితే చూడొచ్చు. డేటా ప్రివ్యూ రా డేటాలో మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది. సో ఒక్కసారి ఇందులో క్లియర్గా వేసుకున్నాము. డేట్ మీకు ఎనాలిసిస్లో ఎలా ఉంటుందో చూపిస్తాను. డేట్, ఇయర్, క్వార్టర్, మంత్, వీక్, ఇయర్, ఇది వచ్చేసి బేసిక్ ఇన్ఫర్మేషన్ అనమాట. డే, సో ఇది వచ్చేసి డేటా. సో అంతా మనం ఇక్కడ ఫిల్టర్ కూడా చేసుకోవచ్చు మనకు కావాలంటే. మనం 20 ఇయర్స్ వేసాం కదా, 2010 నుంచి 20 దాకా వేసాం కదా డేటా. ఒకసారి ఫిల్టర్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఆప్షన్ ఉంటుందండి ఎనాలిసిస్లో. సో ఇది మీకు యూజ్ అవుతుంది మీకు టెస్టింగ్ పర్పస్ తర్వాత కూడా. ఇక్కడ ఫిల్టర్స్ ఆప్షన్ ఉంది. ఇది ఎలా వచ్చింది, ఎనాలిసిస్లో ఇక్కడ యారో ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ ఇక్కడ ఫిల్టర్స్ ఆప్షన్ వచ్చేస్తుంది. సో ఇక్కడ ఇది ఉంది కదండి, హారిజాంటల్ లైన్స్ ఫిల్టరింగ్ యూఐ, ఇది క్లిక్ చేస్తే ఏమవుతుంది, స్ప్లిట్ అవుతుంది. ఇక్కడ డైరెక్ట్ మనం ఏం చేసుకోవచ్చు అంటే డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. సో ఇప్పుడు మనకి ఇయర్ ఉంది కదా, 2018 ఇన్ఫర్మేషన్ ఒకటే కావాలి నాకు. సో ఇక్కడ తీసేసి డైరెక్ట్ ఇక్కడ వేసేసుకొని ఇయర్ ఈక్వల్ టు 2018 అంటే 18కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకటి ఉంది మనకి. ఇక్కడ జనరేషన్ 2010 నుంచి 20 దాకా ఉంది కాబట్టి అదంతా వచ్చేస్తుంది. ఇప్పుడు 21 ఇచ్చాను, నాకు రాలేదు ఎందుకంటే మన జనరేషన్ ప్రీవియస్ చూసాం, జనరేషన్లో ఓన్లీ 10 నుంచి 20 దాకా ఇచ్చాం. అందుకే ఆ బిట్వీన్ డేట్ అనే మనకు ఉంటుంది. ఇప్పుడు నేను 20 ఇస్తాను, 20కి సంబంధించిన రికార్డ్స్ అయితే వచ్చేది 366 డేస్ ప్లస్ ఒక ఎక్స్ట్రా రికార్డ్ అయితే వచ్చింది బేసిక్గా. అదేంటంటే డిఫాల్ట్గా వస్తుంది. సో ఇప్పుడు మనం బేసిక్గా అండ్ ఇంకోటి చూసుకుందాం. ఇప్పుడు 9 అంటే మన జనరేషన్లో లేదు, అందుకే రాదు. 2010 ఉంది జనరేషన్లో, అది వచ్చేసింది. సో ఇదండి బేసిక్గా డేట్ ఇన్ఫర్మేషన్ అన్నట్టు. సో ఈ ఎనాలిసిస్లో చూసినట్లయితే మనకి ఇయర్, క్వార్టర్, మంత్ అనేది స్ప్లిట్ చేసేసి ఆటోమేటిక్గా చేసేస్తున్నాయి. సో ఇలా ఈ ఇన్ఫర్మేషన్ మనం వేరే వ్యూస్లో మనం వాడుకోవాలనుకున్నప్పుడు డైరెక్ట్ ఈ అట్రిబ్యూట్ వాడుకొని వీటిని మనం తీసేసుకోవచ్చు అన్నట్టు. ఈ ఇయర్ అనేది డైరెక్ట్ మనకు వచ్చేస్తుంది, క్వార్టర్, మంత్ అనేది డైరెక్ట్ మనకు వచ్చేస్తుంది ఈ వ్యూ నుంచి. సో దాని పర్పస్ మనం ఈ టైం డైమెన్షన్ అనేది క్రియేట్ చేసుకున్నాము. దీన్ని మనం వేరే రీయూజ్ యూస్ లెక్క చాలా ప్లేసెస్లో వాడుకోవచ్చు. వాడుకొని ఈ మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దీనిలో నుంచి తీసుకోవచ్చు. సో దాని పర్పస్ మనం టైం డైమెన్షన్ అనేది క్రియేట్ చేస్తామండి. సో మనం టైం డైమెన్షన్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా, ప్రీవియస్ దాంట్లో స్టాండర్డ్ తెలుసుకున్నాము. స్టాండర్డ్ అట్రిబ్యూటివ్ అంటే ఏంటి, ఇప్పుడు టైం డైమెన్షన్ అట్రిబ్యూటివ్ అంటే ఏంటి మనం ప్రాక్టికల్గా కూడా చూసాము. సో ఇదండి ఓవరాల్గా అట్రిబ్యూట్ వ్యూస్ అంటే. అండ్ మన నెక్స్ట్ వీడియోలో ఎనాలిటిక్ వ్యూస్ అంటే ఏంటో చూద్దాం. సో మీకు ఆల్రెడీ చూపించినట్టున్నాను ఇక్కడ కంటెంట్, ఈ కంటెంట్లోనే మనం మోడలింగ్ అంతా చేస్తామని ఆల్రెడీ చెప్పాను. సో ఇక్కడ మన ప్యాకేజ్ మీద రైట్ క్లిక్ ఇస్తే మనం ఏమేమి ఆబ్జెక్ట్స్ ఉంటాయో అన్నీ క్లియర్గా ఉంటాయండి ఇక్కడ. సో ఇక్కడ చూసినట్టయితే ఇవన్నీ ఆబ్జెక్ట్స్ అట్రిబ్యూట్ వ్యూ కవర్ అయిపోయింది మనకి. సో ఎనాలిటిక్ వ్యూ ఇవన్నీ మోడలింగ్ ఆబ్జెక్ట్స్, అట్రిబ్యూట్ వ్యూ, ఎనాలిటిక్ వ్యూ, క్యాలిక్యులేషన్ వ్యూ, ఎనాలిటిక్ ప్రివిలేజ్, ప్రొసీజర్స్, డెసిషన్ టేబుల్స్, ఇవన్నీ మోడలింగ్ ఆబ్జెక్ట్స్, ఇవన్నీ మనం కవర్ చేస్తాము. సో అట్రిబ్యూట్ వ్యూ అయిపోయింది. నెక్స్ట్ మనం కాన్సెప్ట్ వచ్చేసి ఎనాలిటిక్ వ్యూ అండి. సో ఎనాలిటిక్ వ్యూ అంటే ఏంటి, అది ఎలా చేస్తామో ప్రాక్టికల్గా కూడా చూద్దాము. దాని తర్వాత క్యాలిక్యులేషన్ వ్యూస్ చూద్దాం. ఇది మెయిన్ అండి మన మోడలింగ్లో హైలైట్ వచ్చేసి క్యాలిక్యులేషన్ వ్యూ. దీని మీదనే మొత్తం 70% వర్క్ అంతా దీని మీదనే చేసుకుంటూ ఉంటారు.
సో అవి చూద్దాం గోయింగ్ ఫార్వర్డ్. నెక్స్ట్ వీడియోలో మనం ఎనలిటిక్ వ్యూ అనేది బ్రీఫ్గా తెలుసుకుందాము. సో ఇదండి యాట్రిబ్యూట్ వ్యూ ఇన్ఫర్మేషన్. సో మీకు క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో నా నెక్స్ట్ వీడియోలో ఎనలిటిక్ వ్యూ గురించి తెలుసుకుందాము. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్రశాంత్ ఎస్ఏపీ ఛానల్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నాక బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి.